కీర్తన తృతీయ స్కందం నుండి మనము చదువుకున్నాం. ఈ కీర్తనలో మొదటి వచనం, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత ఈ కీర్తనలో 21వ వచనంలో, నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని, నేను తెరువులేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని అనే మాట మనం చూస్తున్నాం. 13వ వచనం చూడండి, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలునై ఉండుట వ్యర్థమే. ప్రభునందు ప్రియులారా, ధనవంతులు, భక్తిహీనులు లేదా ధనాపేక్ష గలవారు, ధనమును సేవిస్తున్నవారు, లేదా ఈలోక సంబంధులను, సర్వ శరీరులను పరిశీలన చేస్తున్నప్పుడు ఈ కీర్తనాకారుడు లేదా హృదయాన్ని శుద్ధి చేసుకొనుట, చేతులను నిర్మలం చేసుకొనుట అనే భక్తికి, విశ్వాసానికి చెందినవాడు తన హృదయంలో మత్సరపడ్డాడు. ఎందుకు మత్సరపడ్డాడంటే, ఇక్కడ చెప్పాడు 3వ వచనంలో, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు అని రాశాడు. ఇక్కడ హృదయమును అలాగే చేతులను నిర్మలం చేసుకునే విశ్వాసానికి చెందినవాడు వారి యొక్క అంతం తెలుసుకోవాలని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. 17వ వచనం. అలా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధ్యానించిన తర్వాత ఆయన తెలుసుకున్నది ఏంటంటే, 18లో, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు అనే మాట ఆయన చూశాడు. అప్పుడు దాకా ఆ సంగతి ఆయాసకరంగా ఉంది అని చెప్పాడు. మనము గత 2 దినాలుగా ప్రభు ఆత్మ ద్వారా పొందుకుంటున్న వర్తమానం ఏంటంటే, ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోతాడు, కానీ స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడవుతాడు. ఇది మనము యాకోబు 1:11-25 నుండి గత 2 దినాలుగా ప్రభు ఆత్మ మాట్లాడుతున్నాడు. రాత్రి భీమవరం వర్తమానంలో ఈ ధనవంతుడు గడ్డి వలె అనే పోలికల్లోనికి వచ్చాడు. పేతురు తన పత్రికలో గడ్డి పువ్వుని ఎవరితో పోల్చాడంటే, సర్వ శరీరంతో పోల్చాడు. 1వ అధ్యాయం 24వ వచనం. కానీ విశ్వాసులను ఏమన్నాడు? 22వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక మీరు అక్షయ బీజము నుండి పుట్టారు. అందుకనే వారి గురించి మాట్లాడితే 24లో అన్నాడు, గడ్డి ఎండిపోతుంది కానీ మనం ఏ వాక్యం మూలంగా పుట్టామో ఆ వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఆ వాక్యం మీకు ప్రకటించిన సువార్తే. మనం ఈ లోక సంబంధం చూసి వారు పరిశుద్ధతను ప్రేమించట్లేదు, వారు హృదయ శుద్ధిని ప్రేమించట్లేదు, వారు ధనాన్ని సేవిస్తున్నారు, ధనాన్ని బట్టి జీవిస్తున్నారు, వారికి అంతా క్షేమే కలుగుతుంది, వారికి ఇబ్బందులు లేవు, వారికి తెగులు లేవు అని అనుకొనుట అంతా కూడా ఎంతగా మనల్ని డిస్టర్బ్ చేస్తుందంటే, 11లో అన్నాడు, మహోన్నతునికి తెలివి ఉన్నదా అనుకున్నాడంట ఈ కీర్తనకారుడు. ఎందుకంటే వారు నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకుంటున్నారు, కానీ నేను హృదయాన్నేమో శుద్ధి చేసుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు వాస్తవంగా ఈ కీర్తనలో ఏం రాశాడంటే 2లో, నా పాదములు జారుటకు కొంచెమే
తప్పెను, నా అడుగులు జార సిద్ధమైను అని చెప్పాడు. ఇదంతా కూడా రాంగ్ బిలీఫ్, రాంగ్ థింకింగ్ అన్నమాట. ఎందుకంటే విశ్వాసులకు దేవుడు ఏర్పరిచిన ఏర్పాటు ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి 19 నుంచి మీరు చదివితే, క్షణమాత్రములోనే వారిని పడవేచున్నావు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు, మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు అనే విషయాలు అతడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధ్యానించినప్పుడు ఆయనకు తెలిసింది. అప్పుడు ఆయన అంటున్నాడు, 23 చదవండి, నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను అనే అద్భుతమైన మాట చెప్పాడు. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. ఇవన్నీ ఓ ధనవంతుడు సంపాదించగలడా? ఖచ్చితంగా ఇవన్నీ ధనవంతుడు సంపాదించలేడు. ధనవంతుడు అంటే ధనాపేక్ష గలవాడి గురించి, ధనాన్ని సేవించేవాడి గురించి ఈ మాటలు చెప్పమండి. ఈ లోకంలో జీవిస్తున్న విశ్వాసులమైన మనం కూడా సర్వ శరీరాలతో పోల్చుకుంటా ఉంటాం. సర్వ శరీరులతో విశ్వాసులు పోల్చుకోకూడదు. ఎందుకంటే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, విశ్వాసి గడ్డితో పోల్చబడదు. ఎందుకంటే గడ్డి ఎప్పుడు వరకు ఉంటుంది? కానీ అక్షయ బీజం నుండి పుట్టినవాడు ప్రభువాక్యం మూలంగా పుట్టాడు. ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలిచిద్ది కాబట్టి ఆ వాక్యం మూలంగా పుట్టినవాడు గడ్డితో పోల్చబడ్డాడు. మరి మీరెందుకు ఈ లోక సంబంధంతో పోల్చుకుంటున్నారు? మీరు ఎంత పోల్చుకున్నా మీరు వారు కారు, వారు మీరు కారు. ఎందుకంటే యాకోబు పత్రికలో ఏం చెప్పాడు? మొదటి అధ్యాయం 18లో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలము ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. ఈ మాట ఆలోచన చేయండి. ఆయన మనల్ని ఎప్పుడు కన్నాడు? సంకల్ప ప్రకారంగా అన్నాడు. ఆ సంకల్ప ప్రకారం కన్నవారులు ఎవరు లేరు? మీరు లేరు, ఈ సర్వశరీరు లేరు, ఈ సర్వశరీరులు లేరు. మరి నీవెలాగూ వారితో కంపేర్ చేసుకుంటున్నావు? డబ్బులు ఉంటే ధైర్యమా? డబ్బులు లేకపోతే ఒకలాగా ఉంటారా? నవ్వుతారా? డబ్బులుంటే నవ్వుతారు, డబ్బులు లేకపోతే మొహాలు మార్చుకొని ఉంటారు. ఇది విశ్వాసులు ఎలా ఉంటున్నారంటే కారణం ఏంటంటే, విశ్వాసులు అవిశ్వాసుల వల్ల డిస్టర్బ్ అయిపోతున్నారు. కానీ మీరు తెలుసుకోండి, విశ్వాసులు ఎప్పటికీ అవిశ్వాసులు కాదు, అవిశ్వాసి ఎప్పటికీ విశ్వాసి కాదు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, కానీ విశ్వాసి యొక్క పోలిక అది కాదు. కాబట్టి 73వ కీర్తన ప్రకారం మీరు కానీ అలాగ పోల్చుకుంటే మీలో ఆయాసం ఉంటదని చెప్పాడు. 17వ వచనంలో ఏముంది? ఆయాసం. ఆయాసమే కాదు, దేవుడే మీకు ఎలా కనిపిస్తాడంటే 11లో తెలివి లేనోళ్ళగా కనిపిస్తాడు. అంటే ఎంత ప్రమాదమో చూడండి. దేవుని గురించి బైబిల్ ఏముంది తెలుసా? 16:25 రోమాపత్రికలో, హోప్ నెంబర్ 64 సువర్ణ మైకాన్ అయింది. రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఏముంది? 25వ వచనంలో అద్వితీయ జ్ఞానవంతుడు అని ఉంది. దేవుడు ఎవరు? అద్వితీయ జ్ఞానవంతుడు. కానీ దేవుడే మనకు తెలివిలేనిలా కనపడతాడంట. ఎప్పుడు? సర్వశరీరులతో పోల్చుకుంటే. ధనాన్ని బట్టి జీవించే మనుషులు, ఈ లోక మనుషులతో పోల్చుకుంటే. ఇప్పుడు చెప్పండి, విశ్వాసి ఎప్పుడు కనబడ్డాడు? విశ్వాసం దేవుడు ఎప్పుడు కన్నాడు? సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా కన్నాడు. అప్పుడు ఎంత అయి ఉంటది? ఇప్పుడు పిల్లల్ని కనాలంటే ఖర్చు అవుతుంది కదండి, 1 లక్ష అవుతుందా? అవుదా?
దేవుడు మనల్ని గంటానికి మన ఖర్చు ఎంత అయింది చెప్పండి? జగత్ పునాది వేయబడుతుంది. మరి ఎందుకండి అస్తమాట నాకు అంత ఖర్చు అయిపోయింది, ఎంత అయిపోయింది? ఇవన్నీ మాటలే విశ్వాసం నోట వస్తుంది. ఇప్పుడు ఎవరైనా జూమ్ లో జాయిన్ అయ్యారంటే, ఇంతకుముందు జాయిన్ ఉన్నోళ్ళు ఈ మధ్యలో కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఒక కారణం ఏం ఫీల్ అవ్వకండి, ఈ మధ్యలో కొంచెం ఫైనాన్షియల్ గా బాగున్నారు కాబట్టి జాయిన్ అయ్యారు. మళ్ళీ బాగోపోతే మళ్ళీ రారు మీటింగ్. అట్లాగ అయిపోయారు విశ్వాసం. ఎందుకు ఇలా అయిపోతున్నారంటే, మీరు మోసపోతున్నారు. ఎందుకంటే మీరు ఎక్కువగా సహవాసం లోకంతో చేసేస్తున్నారు. మన దేవుడు ఎంత ప్రత్యేకపరిచాడు? ఈ లోక సంబంధం ఎప్పుడు పుట్టాడు? సృష్టిలో పుట్టాడు. నువ్వెప్పుడు పుట్టావు? సృష్టించిన వాటిలో ప్రథమ ఫలం నువ్వే అన్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు పుట్టావు. మరి మనకి వారికి ఇంత దూరం, ఇంత ఎడం పెట్టినప్పుడు, నేను ఎప్పుడో కన్నాడు, వాళ్ళు ఇప్పుడే కన్నప్పుడు నువ్వు ఎలా కలిసిపోతున్నావు వాళ్ళలోకి వెళ్ళి? వాళ్ళని ఎలా కలిపేసుకుంటున్నావు నీవు? కదండి. ఇప్పుడు 80 సంవత్సరాలోడితో 5 ఏండ్లోడు ఫ్రెండ్షిప్ చేస్తాడండి? 10వ తరగతి చదువుతున్నాడు ఫ్రెండ్షిప్ చేస్తాడా? పోనీ 80 ఏండ్లోడు 10వ తరగతి చదివేవాడు ఇద్దరు కలిపి రోజు టీ తాగితే వెళ్తున్నారు బయటకి అంటే ఎట్లా ఉంటది చెప్పండి? ముసలోళ్ళు అందరితో కలిపి ఇద్దరు పడుచోళ్ళు కలిసి స్నేహం చేస్తారా? మరి మనం ఎప్పటోళ్ళు? జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని అన్నాడు. నువ్వు వెళ్ళి అస్తమాట ఆ లోకంతో కలిసిపోతున్నావు ఎందుకు? వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా నువ్వు ఆలోచిస్తున్నావు. సోమవారం బాగుంటారు, మంగళవారం బాగుంటారు, బుధవారం మార్చుకొని ఉంటారు, గురువారం మళ్ళీ తేరుకుంటారు, మళ్ళీ శుక్రవారం పడిపోతారు, మళ్ళీ ఒక వారం కనపడరు, మళ్ళీ నెలకు వస్తారు. ఆ నెల వచ్చిన రోజు ముందు కూర్చొని పాటలు పాడేస్తారు. తర్వాత మళ్ళీ వాక్యం నేను చదివేస్తానంటారు. ప్రార్థన నాకెందుకు ఇవ్వట్లేదు అంటారు. తర్వాత మళ్ళీ కనపడరు. ఎవరు వీళ్ళందరూ? వీళ్ళు ఎవరంటే నేటి ఆశాపులు అన్నమాట. వీళ్ళు ఆయాసపు ఆశాపులతో చాలా ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళు దేవుడికే తెలివి లేదు అనుకుంటున్నారంట. కాబట్టి మీకు అర్థమవునుగా, రైలు బండి నడిచేది ఏదో సినిమా పాట ఉంది కదండి, పాత పాట. కానీ మనిషి నడిచేదంట డబ్బులతోటేనంట. ఆ పాట నిజంగా ఎంతమంది నమ్ముతున్నారు? ఆ పాటే పాడండి. నువ్వు వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. చల్లగా ఉండటం అంటే ఏంటి? ఇంకో సైడ్కి రా. ఇంకో సైడ్కి వస్తే ఏమని చెప్పొచ్చు? ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. ఆధారం నీవే అని ఇంకో సైడ్కి వచ్చి పాడు. అటన్నా ఉండి ఇటన్నా ఉండు సోదరుడా, నీతోటే మాట్లాడుతున్నాను. అటైనా ఉండి ఇటైనా ఉండు. డబ్బే బతుకు బండి నడిపేది అని అన్న పాడుపోని జూమ్ మీటింగ్ లో, అయ్యగారు నాకు ఒక పాట ఇవ్వండి అని. రైలు బండి నడిచేది చెప్పండి. అసలు మీకు ఈ పాట తెలియదు అన్నట్టు ఎంత అమాయకం కూర్చున్నారండి. పచ్చ జెండా. ఆ చెప్పు. నువ్వు నేను బ్రష్లు అంటారు తర్వాత చెప్పు, పర్లేదు చెప్పు. అంటే పచ్చ చెప్పా జెండా వరకు నడుస్తుందని తెలుగు ఉమ్, పాటలు. ఉందలే ఇంకా చెప్పు. అసలు అసలు పాయింట్ దాకా చెప్పు. నెక్స్ట్ లైన్ నాకు రాదు. బ్రతుకు బండి నడిపేది పచ్చది నోటు. బ్రతుకు బండి నడిపేది పచ్చ నోటు. అదన్న పాడు జూమ్ లో. ఎవరైనా ఫీల్ అవుతారా? ఎవరైనా ఫీల్ అయితే చెప్తానేనండి. ఫీల్ అవ్వకండి. సినిమా పాట పాడిచ్చాడు ఏంటండి హనోక్ గారు అనద్దు. ఆ పాట పాడినోడు ఇలా అనుకున్నాడంట. ఏమనుకున్నాడంటే, నేను వెచ్చగానైనా ఉంటాను, చల్లగానైనా ఉంటాను అనుకున్నాడంట. అందుకని ఇఫ్ యు బిలీవ్ దట్, యు సింగ్ దట్ సాంగ్. ఇఫ్ యు బిలీవ్ దిస్, యు సింగ్ దిస్ సాంగ్. కానీ రెండు కలిపేయద్దు. నువ్వు నమ్మకం అంతానేమో డబ్బుల మీద పెట్టుకొని, డబ్బులు ఉన్న రోజు బాగుంటావు, డబ్బులు లేని రోజు ఎలా ఉంటావు. అకౌంట్ లో కొంచెం అమౌంట్ ఉంటేనేమో ఒకలాగా మాట్లాడుతావు, ఎగ్జైట్ అయిపోతావు. తర్వాత ఏమి లేవన్నా, ఈ మధ్యలో ఖర్చులు ఎక్కువ అయిపోయినన్నా, హాస్పిటల్కి వెళ్ళామన్నా, అది అయిపోయిందన్నా, ఇది అయిపోయిందన్నా అని మాట్లాడితే నువ్వు ఎలాగైనా ఉండు. ఎందుకంటే నీతో చాలా ప్రమాదం. నువ్వు మహోన్నతునికే తెలివి లేదు అనుకుంటావంట. అందుకని ఈ లోకంతో దయచేసి కలవకండి. కలవకండి అంటే అర్థమైందంటే, వాళ్ళతో మీరు పోల్చుకోకండి. పువ్వు లాంటిది జీవితం,
రాలిపోతుంది అని మీరు పాడుకోకండి. మీ జీవితం పువ్వు లాంటిది కాదు. నీ జీవితం కృపావరం. పేతురు 1 3:7. నీ జీవితం రక్షణ స్వాస్థ్యం. హెబ్రీ 1:14. అందుకనే ఏమన్నాడు ఇక్కడ కీర్తన 73:26లో, దేవుడు స్వాస్థ్యము మనకి. గాడ్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. దేవుడు మన స్వాస్థ్యం. సో దేవుడు మన స్వాస్థ్యం. మన ఆస్తి డబ్బులు కాదు, దేవుడే మన స్వాస్థ్యం. ద్వితీయోపదేశకాండం 18:2. దేవుడే మన స్వాస్థ్యం. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఎంత ఖర్చు పెట్టినా సర్వశరీరి అనే లిస్టులో ఉంటే సంకల్ప ప్రకారం కన్నాడు అనే లిస్టులోకి రాలేరు. కాబట్టి దయచేసి మీరు వారితో కలిసి మాట్లాడొద్దు. వాక్య ప్రకారం నువ్వు కనబడ్డావు, అక్షయ బీజం నుండి నువ్వు పుట్టావు. సో నీ కొనసాగింపును నువ్వు వాక్యంలో వెతుక్కో. అందుకే నేను నిడదవోలు వర్తమానంలో చెప్పాను, ఈ మధ్యకాలంలో నిన్ను కొనసాగిస్తున్న వచనమేది అది చెప్పు కదా. ఆలోచించేయండి. 73వ కీర్తన దేంతో ప్రారంభమైంది? తృతీయ స్కందం. తృతీయ స్కందం అంటే లేవీ కాండం. సో లేవీ కాండంలో దేవుడు ఇశ్రాయేలీలను 5 అర్పణలతో రమ్మని చెప్తున్నాడు. దహన బలి, నైవేద్యం, సమాధాన బలి, పాపరిహార బలి, అపరాధ పరిహారార్థ బలి. నిన్న కంటిపాడు భీమవరంలో వర్తమానంలో ప్రభు ఒకటి చెప్పాడు. అదేంటంటే, మనం 10 ఆజ్ఞల ద్వారా దేవుని యొద్దకు వచ్చే ఏర్పాట్లో అసలు బలి ఉండకూడదు, రక్తం ఉండకూడదు. ఎందుకంటే కయ్యూను అర్పణలో రక్తం లేదు. మనుషులు 2 రకాలుగా దేవుని దగ్గరికి వస్తారు. ఒకటి రక్తము ద్వారా, 2 రక్తం లేకుండా. మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా. చెప్పండి ఏమనుంది? మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. వెరీ గుడ్. అది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మాట్లాడుతూ మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు అనే మాట 18లో చెప్పాడు. నేను ప్రశ్న అడుగుతాను, మొదటి నిబంధనలో రక్తం ఉండొచ్చా? మొదటి నిబంధన ఏంటి? ధర్మశాస్త్ర మూలముగు నీతి. 10 ఆజ్ఞల వల్ల నీతిలో రక్తంతో నిమిత్తం ఏముంది? రక్తం ఉండకూడదు కదా. రక్తం ఎందుకు ఉంది? ఉండకూడదు కదా. ఎందుకంటే తీతు 3:5 ప్రకారం అది నీతిని అనుసరించి చేసే క్రియలు. ఇప్పుడు ప్రపంచం కూడా మంచి మంచి క్రియలు చేస్తుంది. అన్నదానం చేసి, భూదానం చేసి, గోదానం చేసి, వస్త్రదానం చేసి, పాదహరణ చేసి, యాత్రలు చేసి, ధర్మం చేసి కదా. దే ఆర్ సీకింగ్ ద రైచియస్నెస్. మరి వాళ్ళు ఎందుకు మేకను వధిస్తున్నారు? మరి బలి కార్యాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు క్రియల మూలమగు నీతిలో రక్తం ఎందుకు ఉంది? సో అదే మనకు క్లియర్గా ఏం చెప్తుందంటే, లేవీ కాండం 4:1 ఏముంది? ఒకసారి హోప్ నెంబర్ 17 అయ్యగారు చదవండి. అదే కలజోడు పెట్టాడు ఇప్పుడు అయ్యగారే. చదవండి అయ్యగారు ఒకసారి లేవీ 4:1 చదవండి. లేవీ కాండం పేజీలు అంటే అతికిపోతాయంట కొంతమంది. చదవండి పాస్టర్ గారు. మరియు మోషే యెహోవాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల. చూడండి, ఇక్కడ 10 ఆజ్ఞల వల్ల నీతిని వెతికేవాడు ఆ 10 ఆజ్ఞలను ఏం చేస్తున్నాడంట? మేరుతున్నాడంట. మేరుతున్నాడంటే దానివల్ల నీతి వస్తుందనా రావట్లేదనా? కదా, రావట్లేదు. దానివల్ల నీతి రావట్లా. అందుకని ఇప్పుడు అంటే ఇలా చెప్తాను చూడండి, అందులో లోపాన్ని ఆ బలులే చెప్పేస్తుంది. మొదటి నిబంధనలో లోపం ఉందా లేదు? ఇప్పుడు 8వ అధ్యాయము 6వ వచనం ప్రకారం మొదటి నిబంధనలో లోపం ఉంది. ఆదాము అంటే అర్థం ఏంటి చెప్తారా? ఆదాము అంటే అర్థం
ఎరుపు రక్తమే. ఎస్, రక్తం. రక్తం ఎవరికి గుర్తు? రక్తము ఎవరికి గుర్తు? ఎరుపు ఆదాము ఎవరికి గుర్తు? రాబోవానికి గుర్తు. రాబోవానికి రైట్ ఆన్సర్. రాబోవానికి గుర్తు. అలాగైతే పాత నిబంధనలో బలుల రక్తం దేనికి గుర్తు అంటే ఇది లోపము కలిగిన నిబంధన, అది రాబోవానికి గుర్తు. సో రక్తము అనేది రాబోవానికి గుర్తు. రోమాపత్రికలో మొట్టమొదటి పేరు ఆదాం పేరు పెట్టినప్పుడే దేవుడు రక్తం అని ఎందుకు పెట్టాడు? 5:14 ఈ క్రియేషన్ ఫెయిల్ అయిద్దని పెట్టాడు. అదేంటన్నా అంటే అదంతే. మరి ఆదాముకు పేరు ఎందుకు పెట్టాడంటే ఇతని పేరు రాబోవానికి గుర్తు. వాడు ఎవరు? బోనా వచ్చేవాడు ఎవరు? వచ్చేవాడు ఎవరంటే కడపటి ఆదాం. వచ్చేవాడు ఎవరు? రెండవ మనుషుడు. వచ్చేవాడు ఎవరు? మొదటి మనుషుని అవిధేయతకు ప్రతిగా వచ్చేవాడు కదా అండి. అంటే ఇప్పుడు ఇలా చెప్తాను, మీ పేరు రీప్లేస్ అని పెట్టాడు అనుకోండి దేవుడు, మీరేమంటారు? నా ప్లేస్ ఎవరు రీప్లేస్ చేస్తారయ్యా అంటారు. అట్లా పెట్టాడు ఆదాం పేరు. ఆదాం పేరు పెట్టినప్పుడే రక్తము అని పెట్టాడంటే అర్థం ఏంటంటే రాబోవానికి గుర్తు. లేవి కాండంలో బలులు ఏం చెప్తున్నాయంటే ఈ మొదటి నిబంధన వలన సంపూర్ణ సిద్ధి కలగదు. సో మొదటి నిబంధనకి ఏముంది? లోపం ఉంది. అది రెండవ దానికి అవకాశం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మీరు వినండి, ఇక్కడ ధనవంతుడు, సర్వశరీరులు, ఈ లోక సంబంధులు వారు రక్తాన్ని నమ్మరు. రక్తము ద్వారా దేవుని వద్దకు వచ్చుట అనే సిద్ధాంతాన్ని నమ్మరు. మనం వరుసగా వింటున్న వర్తమానాలు మీరు వింటే ఈ గాస్పల్ని మీరు క్లియర్గా గ్రహించగలుగుతారు. ఈవినింగ్ మెసేజ్లు అది ఏ క్రమంలో వస్తుందో జూమ్ మీటింగ్ అదే క్రమంలో ఉంది. మీరు జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది. అంటే క్రీస్తుని ఎందుకు పలుకుతున్నాడు అని మీరు రుజువు ఎవరైనా కోరితే మీకోసమే. ఆలోచన చేస్తున్నారా? ధనవంతులు రక్తం ద్వారా వస్తారా దేవుని దగ్గరికి? ఈ లోక సంబంధులు రక్తం ద్వారా దేవుని దగ్గరికి వస్తారా? వారు కయ్యను వంటి వారు, దుష్టుని సంబంధులు, రక్తం లేకుండా దేవుని వద్దకు వస్తారు. కాబట్టి వాళ్ళు హృదయ శుద్ధిని వాళ్ళు ఇష్టపడరు. హృదయ శుద్ధి అనే పదం వారు ఇష్టపడరు. అది వారి జీన్స్ అంతే. మరి మన స్వభావం ఏంటి? పరిశుద్ధంగా ఉండాలి. హృదయ పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేం. వ్యక్తిగత పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేం. మత్తయి 8:5 దేవుని చూడలేం. హెబ్రీ పత్రిక 12:14 ప్రభువుని చూడలేం. అంటే రక్షణ కలగదు, కొనసాగింపు కలగదు పరిశుద్ధత అనే అంశం లేకపోతే. పరిశుద్ధులు అయితేనే దేవుని చూడగలం. పరిశుద్ధంగా ఉంటేనే ప్రభువుని చూడగలం. మనకి ఎందుకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనం రక్తంలోంచి పుట్టాం. ఏ రక్తంలోంచి పుట్టాం? జగత్ పునాది వేయబడక మునిపున్న రక్తంలోంచి పుట్టాం. ఆ రక్తానికి చెందిన వాళ్ళు. కాబట్టి మన ఆలోచన ఎప్పుడు శుద్ధంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా మనకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే మనలో బీజం ఉంది. ఏ బీజం? క్షయ బీజమా, అక్షయ బీజమా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా 9లో ఏమన్నాడు? దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడిలో ఆయన బీజం ఉంటుంది, వాడు పాపము చేయడు అన్నాడు. మీరు అతను తీసుకెళ్ళి ఈ లోక సంబంధంతో కలపలేరు. నేను ప్రశ్న అడుగుతాను, మీరు అందరూ ఆన్సర్ చెప్పండి. రక్షణ పోతుంది అనే సిద్ధాంతానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్వాస తప్పు చేస్తే ఎవరితో కలిసిపోతాడని అనుకుంటున్నారు? రక్షణ పోతుంది అనే సిద్ధాంతంలో ఒకవేళ నమ్మితే విశ్వాసి పాపం చేశాడు అనుకోండి, అప్పుడు ఎవరితో కలిసిపోతాడు? పాపులతో కలిసిపోతాడు. పాపులతో. అవిశ్వాసులతో కలిసిపోతాడు. అవిశ్వాసి ఎప్పుడు పుట్టాడు? సృష్టి తర్వాత. విశ్వాసి ఎప్పుడు పుట్టాడు? సృష్టించిన వాటిలో ప్రథమ ఫలం. ఇప్పుడు చూడండి, ఎంత సపరేషన్ దేవుడు ఆయన కలిగిస్తే విశ్వాసికి అవిశ్వాసికి,
ఒక పాపం చేస్తేనే నువ్వు కలిసిపోతావు అని అంత బలహీనంగా ఆ కార్యాన్ని ఆలోచిస్తున్నారు చూడండి. అందుకనే ఆ నమ్మకంలో ఎవ్వరు పెర్ఫెక్ట్గా ఉండరు. వాడు పైకి వాళ్ళు చెప్పే మాట విన్న వాళ్ళకే మంచోళ్ళుగా కనిపిస్తారు. ఏమనంటే నువ్వు పాపం చేస్తే నువ్వు మళ్ళీ నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు పాపం చేస్తే నీ రక్షణ పోతుంది, నీ పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. ఈ ఆలోచన చెప్పినప్పుడు బోధకులు ఎలా కనపడతారు వినేవాళ్ళకి? అరే, పాపం చేయొద్దని చెప్పేవాళ్లే కరెక్టరా, వీళ్ళు అలా చెప్తున్నారా అనుకుంటారు. అసలు వాడు ఏం చెప్తున్నాడు తెలుసా నీకు? నువ్వు పాపం చేస్తే నువ్వు అవిశ్వాసం అంటే ఏదోలాగా విశ్వాసిని అవిశ్వాసతో కలిపేయాలని కుట్ర కదా ఇది. ఈ సపరేషన్ ని యాక్సెప్ట్ చేయలేకపోవటమే కదా. ఏంటి మీకు అర్థమైంది అందరికి? మీ 100%. ప్రత్యేకతను ఒప్పుకోలేని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడండి, యేసుప్రభుని తీసుకెళ్లి ఎక్కడ సిలువేశారు? అక్రమకారుల మధ్యలో. అంటే ఆయన్ని ఎవరిలో కలిపేయాలని ప్రయత్నం చేస్తున్నారు? ఆయన అక్రమకారుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు. ఆయన అక్రమకారుల మధ్య, ఒకవేళ అక్రమకారుల మధ్యలోనే పెట్టాలని ప్లాన్ చేశారు. ఏం జరిగింది? అక్కడ కూడా రక్షణ కార్యం జరిగిపోయింది. అక్కడ కూడా దొంగ యేసుప్రభుని నమ్మేసుకున్నాడు. అప్పుడు ఏమైంది? ఈయన ఎక్కడెడితే అక్కడ ప్రాబ్లం రా, ఎక్కడో ఒకటి సేవ చేసేస్తున్నాడు అన్నట్టు అయిపోయింది. మనం గెంటేసామనుకో అక్కడ సంఘాలు కట్టేస్తాడు, మనం చేర్చుకున్నాం అనుకో ఇక్కడ సంఘాలు కట్టేస్తాడు. మనం ఏం చేసినా పరిచయం జరిగిపోద్ది. ఎందుకు జరుగుతుందంటే మీరు కలిపేసే అంత ఈజీగా అది కలవని అంశం. విశ్వాసి ఎన్ని పాపాలు చేస్తే తన యొక్క రక్షణ నిలిచుంటదని అడుగుతాడు ఒకడు, వాడే అవివేకి. అసలు విశ్వాసి పాపం చేస్తాడు పాపం చేస్తాడు పాపం చేస్తాడు అని గోల్లోనే కూర్చున్నావు కానీ అసలు విశ్వాస యొక్క ప్రత్యేకత ఏంటి అనేది నువ్వు ఎందుకు ధ్యానం చేయవు? నువ్వు ఎన్ని పాపాలు చేయకపోతే దేవుని బిడ్డవయ్యావు తమ్ముడా? నువ్వు ఎన్ని పాపాలు చేయకపోతే నువ్వు దేవుని వాడవయ్యావు? నువ్వు చెయ్యని దాని వల్ల నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు చేసే దాని వల్ల నువ్వు మళ్ళీ పాపవేళ అవుతావు. సో ఫస్ట్ అండర్స్టాండ్ ద గాస్పెల్. అప్పుడు నువ్వు సువార్త యొక్క ప్రభావాన్ని అనుభవిస్తావు. నీకు ఒక మాట చెప్తా, ఈరోజు తప్పు చేస్తే మళ్ళా నువ్వు అనీతిమంతుడు అయిపోతావు అనే ఫెయిత్ లో, ఆ బిలీఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేస్తా బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి మన మీద డౌట్ అవుతుంది. పచ్చకామెరలోడికే లోకం అంతా పచ్చగా కనపడింది. పాపం చేయటం వాళ్ళకి జరుగుతుంది కాబట్టి లాజరసాన్ని ఇంకా దారుణంగా చేస్తాడు అనిపిస్తుంది. లేకపోతే జాన్ కూడా తప్పు చేస్తాడండి అంటారు. ఎందుకు? నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. అదే నువ్వు చేయకుండా జీవిస్తే నీకేమనిపిస్తుంది? చేయకుండా ఆయన మనలను జీవింపు చేయగలడు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఆ మాటలు చెప్తావు. యోహాను తన పత్రికలో ఏం చెప్పాడు? 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయంలో ఈ వివరణ అంతా చెప్పి 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ అధ్యాయం వివరణ అంతా చెప్పాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాకై సంగతులను గ్రహించున్నారు. రైట్. ఈ సంగతులన్నీ మీరు గ్రహిస్తే మీకు పాపము చేయకుండుట కలుగుతుంది. పాపం చేయకుండా కలగటానికి సంగతులు రాస్తున్నానని చెప్పాడు. అంతే కదా? మీలో ఎంతమంది ఈ సంగతుల్ని వెంటనే కాడి నుంచి పాపం చేయకుండా ఉండటం కలిగిందో కుడి చేతి చూపించండి. దేవుని స్తోత్రం. ఏ పాపాలు అంటే రోమాపత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో, 7వ అధ్యాయం 8వ వచనంలో వ్రాసిన రహస్య పాపాలు. అది బయటికి ఎవరికి కనపడదు కాబట్టి వీళ్ళందరూ ఎలా ఉన్నారు ఈరోజు సమాజంలో? ఇలాంటి నమ్మకాలు. ఏ నమ్మకాలు? పాపం చేస్తే అవిశ్వాస అయిపోతాడు కదా. నిజంగా ఈ బోధకులే విశ్వాసిని అవిశ్వాసిని 2 చేతులతో దూరంగా పెట్టినట్టు, మేము లేకపోతే మీరు కలిసిపోతారు అన్నట్లేదా? చెప్పండి. సంవత్సరానికి 3 సార్లు మీటింగ్లు ఎందుకు పెడుతున్నారంటే కొంతమంది అంటారు విశ్వాసుల్లో అవిశ్వాసులతో కలిసిపోతున్నారు. అంటే సంవత్సరానికి 3 సార్లు వచ్చి వీళ్ళిద్దరిని దూరంగా పెట్టి వీళ్ళ మధ్యలో నిలబడినట్లేదు. అంటే ఈ టైంలో ప్రభు ఏం చేస్తున్నాడు? వీళ్ళిద్దరిని దూరంగా ఉంచలేక ఆయన కొంచెం చేతులు లాగేసి ఓ పక్కెళ్ళి కూర్చున్నాడు. అందుకని వీళ్ళు దూరంగా పెట్టి నిలబడ్డారా? మోషే తన చేతులు పైకెత్తినప్పుడు అంట చేతులు బరువెక్కినాయి అంట. అప్పుడు అహరోను హూరు ఏం చేశారు? ఓ రాయి తెచ్చి దాని మీద మోషేని కూర్చోబెట్టి అతని చేతులను ఆదుకున్నారంట. ఇప్పుడు ఎవరి చేతులు ఆదుకుంటున్నారు? చెప్పండి, మీరు చెప్పండి, మీకు అర్థమైతే చెప్పండి.
ఇప్పుడు ఎవరి చేతులు ఆదుకుంటున్నారు? ప్రభు యేసు ప్రభు చేతులు. ఆయన చేతులు బలహీనం అయిపోయినాయి. ఎందుకంటే ఆ ఎక్కడ కలిసిపోతాడో లోకంతో అని చెప్పి ఆయన చాలాసేపటి నుంచి దూరంగా పెట్టాడంట. చేతులు బరువెక్తాయి లేదా? అందుకని ఇప్పుడు మధ్యలోకి వచ్చి నువ్వు కలవద్దు, నువ్వు తప్పు చేస్తే నువ్వు కలిసిపోతావు, మేము లేకపోతే నువ్వు ఏమైపోతావు అని అంటే ఎలా ఉంది? సో అది సరైన నమ్మకం కాదు. విశ్వాసికి ఎప్పటికీ అవిశ్వాసులు కలవడం. విశ్వాసి ఎప్పటికీ అవిశ్వాసులు కలవడం. ఎందుకంటే ఈ ఎడబాటు దేని ద్వారా వచ్చింది? పేతురు మొదటి పత్రిక 1:19 ఏం చెప్పాడు? అమూల్యమైన రక్తము చేత. అవిశ్వాస దగ్గర ఏమున్నాయి చెప్పండి? ఉదయకాలం విన్న వర్తమానాన్ని బట్టి అవిశ్వాస దగ్గర ఏమున్నాయి? ధనం ఉంది. ఎంత డబ్బులు పెట్టగలడు? అంత డబ్బులు పెట్టి ఒకవేళ విశ్వాసంలో కానీ వచ్చేస్తాడా అని భయం మీకు ఉందా? మనకున్న టైటిల్స్ అన్ని డబ్బులు పెట్టి వచ్చేస్తాడని మీరు ఎవరైనా భయపడుతున్నారా? దేవుని ప్రియుడు, దేవుని కుమారుడు, ఆత్మచేత ముద్రించబడినవాడు, పరలోకమందు కూర్చున్నవాడు అనే టైటిల్స్ అన్ని పొందేసుకుంటాడని ఎంతమంది భయం ఉంది? కుడి చేస్తాడు. అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఈ టైటిల్స్ అన్ని అతడు పొందేసుకుంటాడు డబ్బులు పెట్టాను. ఏం ఆశీష్, నీకు లేదా భయం? ఎందుకు లేదు? డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర కూడా. వాడు ఎంత పెడతాడో చూస్తాను, నేను అంతే పెడతానంటావా? సీటీ పాటలాగా చెప్పు తమ్ము, చెప్పండి. అవిశ్వాసం దగ్గర డబ్బులు ఉన్నాయండి. వాడు ఆ డబ్బులను ఉపయోగించి మన టైటిల్స్ అన్ని వాడు కొనేసుకునేదానికి అవకాశం లేదా స్టీఫెన్ రాజు గారు? ఒకవేళ ఉంటే సరే ఆలోచన చేయండి. ఉందండి. ఉంటే మనం ఎలా ఉండాలా? ఉంటే అప్పుడు మనం భయపడాలి. వాడికి తగ్గట్టుగా మనం కూడా మెయింటైన్ చేయాలి. వాడు 1,00,000 వేసుకున్నాడు, మనం 1,00,000 వేసుకోవాలి. ఇందులో వాడు 2 వేసుకున్నాడు, మనం ఇందులో 2 వేసుకోవాలి కదా. ఎంత ధైర్యం అండి! మనకు అమూల్యమైన రక్తం చేత విమోచించాడంటే అమూల్యతను ఏ ధనవంతుడు ఎప్పుడు రీచ్ అవ్వలేడు. అంత ప్రత్యేకించాడు మనల్ని, అంత సపరేట్ చేశాడు మనల్ని. ఆ సపరేషన్ స్టడీ చేయండి రా బాబు అంటే విశ్వాసులందరూ ఎక్కడ తప్పు చేసి వాళ్ళు కలిసిపోతారని ఏళ్లే వడకట్టి ఎప్పటికప్పుడు పక్కనేస్తున్నారు. అనూకానికి అర్థమైంది, తెగనవ్వుకుంటున్నాడు. మరి అట్లనే ఉన్నాయి మీటింగ్స్. ఇప్పుడు సభలు ఎలా ఉన్నాయి? ఏం డేవిడ్ రాజు అన్న కదా. ఈ ఆలోచన మీకు అర్థమైతే ఎప్పటికీ విశ్వాసుల్లో చేర్చబడలేడు. వాళ్ళకి పిలుపు ఉంటే తప్ప వాళ్ళు మనలోకి రారు. ఒకవేళ వాళ్ళకి పిలుపు ఉందనుకోండి, వారు మనలోకి వచ్చారనుకోండి, వాళ్ళు మనలాగే దేవుని సంకల్ప ప్రకారం దేవుడు వారిని సృష్టించిన వాటిలో ప్రథమ ఫలం కన్నాడని అర్థం. కాబట్టి మీరు వారిలోకి వెళ్ళలేరు, వారు మీలోకి రాలేరు. ఒక మంచి బట్ట ఎవరైనా వేసుకున్నారనుకోండి, ఓ ధనవంతుడు ఏమనుకుంటాడు? ఈడు కూడా ఇది వేసేసుకున్నాడేంట్రా అనుకుంటాడు. తర్వాత ఏమనుకుంటాడు? వీళ్ళ అమ్మ నాన్నలు ఎవరో కూలి పని చేసుకున్నారు, ఈడు కూడా ఈ బట్ట వేసాడేంటి, అసలు ఈడు ఎందుకు ఈ బట్ట వేసాడు అనే ఒక రకమైన కుళ్ళు వచ్చేసిద్ది అనమాట. అవునా కాదు? ఒక మంచి బట్ట వేస్తే అట్లా అనుకుంటారు. కానీ మీరు వినండి, మన ప్రత్యేకత ఎవ్వరు కాపీ కొట్టలేరు. మన ప్రత్యేకతలోకి ఎవరు ఎప్పటికీ రాలేరు. ఒకవేళ ఎవరైనా మన ప్రత్యేకతలోకి వచ్చారంటే వారు మనవారు కాబట్టి వచ్చారు. మనవారు కాని వారు ఎవరు మనలోనికి రాలేరు. రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? యేసుక్రీస్తు వారుగా ఉండుటకు అనే మాట ఉంది. మనం యేసుక్రీస్తు వారు. అందుకే అతిశయిస్తున్నారా? అందుకే అతిశయించిన వాళ్ళకి చాలా ధైర్యము, చాలా నిరీక్షణ, చాలా ఆనందం, చాలా కొనసాగింపు ఉంటుంది. మిగిలిన వాళ్ళకి అందరికీ ఆయాసమే ఉంటుంది. కాబట్టి సేవ అంటే రాత్రంతా నేను ప్రార్థన చేస్తా ఉన్నానన్నా ఎందుకు? నేను మొన్న ఒకటి రక్షణ తీర్మానం ఇప్పించాను. అయితే ఏంటి? వాడు మళ్ళీ తప్పు చేసి అవిశ్వాసులు కలిసిపోతాడేమోనని గోజాడుతున్నానన్న దేవుని దగ్గర. నీకు తెలివి లేదు, నీకు బుద్ధి లేదు. పడుకొని ఉంటే ఈ పొద్దుటి జూమ్ మీటింగ్కి వచ్చేవాడు. అటువంటి ప్రార్థన చేసి ప్రార్థనలు ఎగ్గొట్టండి. పిచ్చి పిచ్చి ప్రార్థన చేయకండి. రాత్రంతా నేను కూర్చొని వాడు ఎక్కడ అవిశ్వాసులు కలిసిపోతాడని నువ్వెవడరా బాబు? నువ్వు ప్రార్థన చేస్తే వాడు కలిసిపోకుండా ఉండటానికి యేసు ప్రభు అమూల్యమైన రక్తం చేత విమోచించడానికి సంగతి నీకు ఎలా తెలియలేదు? కాబట్టి వినోద్ ఎప్పటికీ ఎవరు కాదు, విశ్వాసి కాదు.
మరి ఆన్ చేసుకొని చెప్పు. నువ్వు వయసు వచ్చినాడు, నీ గొడవ నువ్వు చెప్పుకో. అవిశ్వాస మరి ఇప్పటికీ నువ్వు అవిశ్వాసం కాదు కాబట్టి నీ పోలిక అవిశ్వాసులతో ఉండొద్దు. అవిశ్వాసులతో ఎప్పుడు పోల్చుకో. విశ్వాసులు ఎప్పుడు అవిశ్వాసులతో పోల్చుకోవద్దు. అవిశ్వాసులు ఎప్పుడు విశ్వాసులతో పోల్చుకోనే వద్దు. అందుకని ఈ ఉదయకాలం మనం ఎప్పుడు కూడా ఆలోచించే విధానం శుద్ధి గురించే మనం ఆలోచిస్తాం. శుద్ధి, రక్తము ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి అనేది మనం ఆలోచిస్తాం. ఈ ఆలోచన మనకు అవివేకంగా ఉండకూడదు అనమాట. ఎప్పుడు ఉంటదంటే మన లోకంతో కలిసిపోతే కదా. నేను సిగరెట్ తాగను, మందు తాగను, సినిమాలు చూడను, సీరియల్ చూడను అని నువ్వు అతిశయంగా చెప్పుకో. ఎందుకంటే అది నీ ప్రత్యేకత, అది వాళ్ళు కలిగి ఉండరు. ఎందుకు నువ్వు ఇలా ప్రత్యేకంగా ఉంటావంటే నువ్వు శుద్ధి సంబంధించిన సంబంధివి, శుద్ధికి సంబంధించిన సంబంధులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎలా ఉండరు. ఎవరైనా వచ్చి నిన్ను ఎందుకు అంత పరిశుద్ధంగా ఉండటం అవసరం అంటే నువ్వేమంటావు? దానియేలు గ్రంథం ఎప్పుడైనా చదివావా? 1వ అధ్యాయంలో వారు మత్తు కలిగించే పదార్థం వాళ్ళు తినలేదు. ఎందుకు తినలేదు? 2వ అధ్యాయంలో పరలోకమందున్న దేవుడు తన చిత్తాన్ని దానియేలుకు ఏం చేశాడు? బయలుపరిచాడు. అందుకని దానియేలు ఏం చేస్తున్నాడు? పరలోకమందున్న దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థం అవ్వలేదు? ఫోన్ ఛార్జింగ్ ఎంతమంది పెట్టుకొని వాక్యం వింటున్నారు ఈ ఉదయకాలం? నాకు తెలియదులే. కానీ అహరోన్ అని అంటున్నాడు అంటే ఇప్పుడు ఛార్జింగ్ ఎందుకు పెట్టుకున్నారు తెలుసా? ఈ మీటింగ్ అయిపోయేలోపు ఒకవేళ ఛార్జింగ్ డౌన్ అయ్యి స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఫోన్ చేస్తాడు, మన ఫోన్ అటెంప్ట్ చేయకపోతే ఇబ్బంది అయ్యిద్ది అన్నప్పుడు దాన్ని అట్లా బ్రతికిస్తాం. మరి పరలోకంలో ఉన్న దేవుడు ఈ బబులోనులో ఏం జరగబోతుందో చెప్పడానికి నీ ఒక్కడే ఉంచితే నువ్వు ఛార్జింగ్ పెట్టుకోకపోతే ఎట్లా? పరిశుద్ధంగా నీవు ఉండకపోతే ఎలాగా? అందుకని 1వ అధ్యాయంలో ఏమన్నాడంటే 8వ వచనంలో, రాజు భుజించి భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించాడు. 2వ అధ్యాయం 19వ వచనంలో, అంతటి రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచు. నేను ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు తప్పు చేస్తే నరకానికి వెళ్ళిపోతారని తప్పు చేయొద్దని చెప్తుందా ఈ వాక్యం? మీరు పరిశుద్ధంగా ఉండకపోతే మీరు ప్రభువుని చూడలేరని చెప్తుందా ఈ వాక్యం? ఆలోచన చేయండి. కాబట్టి ఈ దినాలలో వాక్యం ప్రత్యక్షం అవడం తరచుగా తటస్థించటం లేదు. దానివల్ల ఇశ్రాయేల్లో ఏమి వచ్చింది? ఏకాబోధ వచ్చింది. అనుభవం 22:4-22. తిరిగి ప్రభావాన్ని తిరిగి సంఘంలోకి తేవాలంటే, ప్రభావాన్ని తిరిగి క్రైస్తవ్యంలోకి తేవాలంటే, ప్రభావాన్ని తిరిగి సమాజంలోకి తేవాలంటే ప్రత్యక్షత కొరకు నీ ఒక్కడే ప్రత్యేకంగా ఉండాలి. సో అందుకనే నాటి సమయాలు దేవునికి స్తోత్రం, ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. అయితే దీన్ని దేవుడు ఇలా చెప్పమంటున్నాడు, నేను చెప్తాను వినండి. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఉంచుతున్నాడు అని చెప్పమన్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఉంచుతున్నాడు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి కాదు, నేను ప్రత్యేకంగా ఉంచుతున్నాడు. అందుకనే వాక్యం నీకు హెచ్చరికగా వస్తుంది. ఒకవేళ నేను ప్రత్యేకంగా ఆయన ఉంచాలని అనుకోకపోతే వాక్యము ఒక కృత్రిమములాగా వస్తుంది మనకి. అదేమైందంట? ఎత్తైన గోడ మీద నుంచి పడిపోవు గోడ అండవలే ఉంటదంట. అది దోషము అని చెప్పాడు యెషయా గ్రంథం 30వ అధ్యాయం కదా. మీరు చెప్పండి, వాక్యం బాగా నచ్చలేదు, హెచ్చరికగా ఉందనుకోండి, ఆ వాక్యాన్ని హత్తుకుంటారా? లేదా ఇంకెక్కడైనా క్యాలెండర్లో మంచి వచ్చిన ఉందో లేదని చూసుకొని మళ్ళీ పనిలోకి వెళ్తాం? నీ ఉద్యోగం వేరొకటి తీసుకోను కాకని వచ్చింది అనుకోండి ఉదయం వర్తమానం, ఎందుకంటే నువ్వు ఆయన మాట అంటలేదు కదా, క్రమశిక్షణ ఇలా చేస్తాడని వచ్చింది అనుకోండి, క్యాలెండర్లో కూడా అది ఉందా లేదని చూసారు వచ్చిన, అక్కడేమనుంది? ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదని ఉంది. ఏది గుర్తెట్టుకుంటావు? చెప్పండి, యథార్థంగా చెప్పండి. ఇప్పుడు సరే, ఉదయకాలం జూమ్లో చాలా గట్టిగానే స్ట్రోక్ తగిలింది. మనం బయటికి వెళ్తుంటుంటే వెనకాల ఆటో వెనకాల ఉంది, ఏమనుంది? నీకేమీ తక్కువ కాదని వచ్చింది అనుకోండి. బర్నబాస్ అన్నయ్య నన్ను టార్గెట్ చేసి గట్టిగా దెబ్బలు కొట్టాడు, కానీ ప్రభు దయాళుడు అంటావు. నీ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు కదా.
నేను కరెక్ట్గా ఉండట్లేదు, దానికి తగిన వాక్యం ప్రభు ఎలా మాట్లాడాడు అని నీకు తెలుసు, కానీ నువ్వు ఉపశమనం పొందుతున్నావు. నీకు తెలుసా ఆ ఆటో వెనకాల రాసిన వాక్యం ఏదైతే ఉందో అది ఫరో రథం, అది విశ్వాసి రథం కాదు. అదేందన్నా మంచి వాక్యమే రాశాడు, కానీ వాక్యం రాస్తే వచ్చిన ఎక్కడి నుంచి రాయాలి? పారాగ్రాఫ్ అంతా రాయాలి. ఆటో వెనకాల ఎవరైనా పారాగ్రాఫ్ అంతా రాస్తారన్నా? ఆనందాన్ని చెప్పండి. ఇప్పుడు ఆటో వెనకాల పారాగ్రాఫ్ అంతా రాశాడే అనుకోండి, ఆటో వెనకాల బండి నెంబర్ కనపడదు. కాబట్టి కంటెక్స్ట్ ఖచ్చితంగా నువ్వు ఫాలో అవ్వాలి. నీ కంటెక్స్ట్ ఏంటి? నీ సందర్భం ఏంటి? ఈ మధ్యకాలంలో నీవు సరిగ్గా లేవు. ఉదయం ప్రభు మాట్లాడాడు, అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయన చేత ఆదరించబడు, కానీ ఫరో బలము చేత ఆదరించబడటానికి ఐగుప్తుకు తిరగొద్దని యెషయా గ్రంథం 30లో చెప్పు. కృత్రిమాన్ని నమ్ముకోవద్దు. మళ్ళీ ఎవడో ఒకడు ఎగిరెగిరి చెప్తాడు వాక్యం, వాడి మాటలు మీరు వినొద్దు. వాడు ఏం చెప్తాడు? కొందరు నిన్ను వెలివేస్తున్నారా, కొందరు నిన్ను త్రోసివేస్తున్నారా, కొందరు నేను ఎవరా కొందరు? నీ హృదయంలో ఎవరుందంటే బర్నబాస్ అన్న. ఎక్కడ? జూమ్ మీటింగ్లు. అంటే పొద్దునే నువ్వు జూమ్కి రా, నేను తృణీకరిస్తానని నేను పిలిచానా? నువ్వు వచ్చి జాయిన్ అయ్యి, నువ్వు వచ్చి వాక్యం విని, నా వాక్యం నీకు నచ్చగా ఇదిగో కొందరు నిన్ను తృణీకరించవచ్చేమోనని నువ్వు వెళ్ళి ఆ వాక్యం వింటావు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఆలోచన చేయండి, మీకు అర్థమవునుగా. ఈ వర్తమానం వింటున్న వారు వేరొక పొలంలోని వారికి కనబడకుంటే మంచిది. ఎందుకంటే మీ ఇక్కడ దెబ్బలు తగిలినప్పుడల్లా అక్కడికి వెళ్ళి ఆదరణ పొందుతారు. ఆదరించేవాడు మిమ్మల్ని పాడు చేస్తున్నాడు అన్న సంగతి మీకు తెలియనే తెలియదు. సంసోన్ని తొడ మీద పడుకోబెట్టి జోలాలి అని పాట పాడిందంట. తీసుకెళ్లి ఫిలిస్తీన్ల చేతికి అప్పగించి గుండు కొట్టించి కళ్ళు రెండు బిగేసింది. అర్థమైంది లేదా? నాతను చాలా బాగా వాక్యం వింటున్నాం, కానీ నీ లైకులు ఇంకో చోట కనపడుతున్నాయి. నాకు కంటపడింది, అది జాగ్రత్తగా ఉంది మరి, ఎందుకంటే ఇబ్బంది తర్వాత. విన్నావా? 66వ అధ్యాయం 13లో ఏముంది? యెషయా గ్రంథం, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు. తల్లి ఆదరించే ఆదరణ, మదర్ ఫుడ్ ఎక్కడ దొరకదురా బాబు. కాబట్టి పానీపూరి తినేవాళ్ళు అందరూ ఆలోచన చేయండి, ఇంట్లో చేసేదే మంచిది, హెల్తీ ఫుడ్. జంక్ ఫుడ్ తినొద్దండి. ఒక హెచ్చరికను తీసుకోలేని వాడు, క్రమశిక్షణకు లోబడిన వాడు, వాడు కూడా ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తే ఆ ప్రసంగాలకు మీరు లైకులు కొట్టి దానిలో కూడా మీరు కనబడితే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కడో వాళ్ళ మాటల చేత ఆదరించబడుతున్నారు. అది నిత్యమైన ఆదరణ కాదు, అది కృత్రిమం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం మీరు ఆలోచన చేయండి, దాని గురించి ఏం చెప్పాడు 12వ వచనంలో? కృత్రిమము. ఆ వాక్యం అప్పటికప్పుడే వాడు పుట్టించాడు. ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ రమేష్ అని ఒకళ్ళు ఉన్నారు, మైక్ ఆన్ చేసుకోండి అంటాడు. ఎందుకంటే జాయిన్ అయినప్పుడు పేరుతో జాయిన్ అవుతున్నారుగా, తెలియదేంటి? అట్లాగే కొంతమంది బాధలు తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టు వాక్యాలు తీసి వాళ్ళని ఆదరిస్తున్నట్టు కనిపిస్తాడు. నిజం చెప్పండి, పరిశుద్ధాత్ముడికి మనం తెలీదా? ఆయన మనల్ని హెచ్చరించడా? ఆయన మనల్ని ఆదరించడా? ఆయన మన క్షేమాభివృద్ధి కలుగు చేయడా? ఆ దినం చేరువచ్చిన అవిశ్వాసకి ఆయన రక్షణ. ఈ 4 కార్యక్రమాలు ఒకే మీటింగ్ లో జరిగాయి. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం చదవండి. ఒకే మీటింగ్ లో ఒక వ్యక్తి ఆదరించబడ్డాడు, ఒక వ్యక్తి హెచ్చరించబడ్డాడు, ఒక వ్యక్తి క్షేమాభివృద్ధి పొందాడు. 3వ వచనం. అట్ ది సేమ్ టైం 24 ఒక అవిశ్వాసి రక్షించబడ్డాడు. ఆయనకి ఎవరు చెప్పారు ఒక అవిశ్వాసి ఈ మీటింగ్ లో ఉన్నాడని? కొంతమంది అంటారు, అదేంటన్నా సడన్ గా మెసేజ్ విశ్వాసంలోంచి అవిశ్వాసం వైపు టర్న్ అయిందంటే, అక్కడ అవిశ్వాసం ఉన్నాడని పరిశుద్ధాత్మకు తెలుసు. అక్కడ హెచ్చరిక అవసరమైన వాడు ఉన్నాడు, అక్కడ ఆదరణ అవసరమైన వాడు ఉన్నాడు. కానీ కొంతమంది మనుషులను చూసి, ఇప్పుడు ఉదాహరణకి నిన్న బానిసరే అన్న అనుకోకుండా ప్రపంచ యుద్ధంలో జాయిన్ అయ్యాడు, ప్రపంచ యుద్ధంలో పడ్డాడు అనుకోండి. ఇప్పుడు ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన్నే ఆదరించడానికి నేను కూర్చొని వాక్యం చెప్తే వెంటనే ఫోన్ చేసి ఏమంటాడు? అన్న, ప్రభు నన్ను ఆదరించాడు. ప్రభు నిన్ను ఆదరించలే, బర్నబా ఆదరించాడు నేను. అది దేవుని వాక్యం కాదు, అది మనుషుని వాక్యం. మరి ఇంకెవరు ఫోన్ చేయరే? నన్ను హెచ్చరించాడని ఎవరు చేయట్లేదే, ఒక్క ఆదరించాడనే వాళ్ళే ఎందుకు చేస్తున్నారు? కాబట్టి అది దేవుని వాక్యం కాదు. కానీ దేవుని వాక్యంలో ఒకరు ఆదరణ పొందుతున్నారు, ఒకరు హెచ్చరిక పొందుతున్నారు, ఒకరు క్షేమాభివృద్ధి పొందుతున్నారు, అవిశ్వాస రక్షణ పొందుతున్నారు. సో మీరు తల్లి ఆదరణ పొందండి. యెరూషలేము ఎవరు? పైన యెరూషలేము ఎవరు? మనకు తల్లి. తల్లి. కల్తీలకు రాసిన పత్రికలో
4వ అధ్యాయంలో చెప్పాడు, కృపా వర్తమానము, కృపా సందేశం మనకు తల్లి. నీ తల్లి వద్ద నీవు ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా నీ తల్లి ఇంటిలో నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ తల్లి పాలు క్షేమం, నీ తండ్రి ఇల్లు క్షేమం. నీ తండ్రి ఇంటిలో ఉన్న ఆహారం కూలివాండ్రు సైతం ఆనందిస్తున్నారు. వస్తున్న రెవల్యూషన్స్ కి దేవదూతలు సైతం ఆనందిస్తున్నారు కాదా? దేవదూతలు ఆనందించట్లేదు. దేవదూతలు ఆనందించకపోతే మనల్ని దేవదూతలు ఎంత పరిచయం చేస్తున్నారు, మనల్ని ఎలా కాపాడుతున్నారు ప్రయాణాల్లో కదా? మేము నిన్న వస్తున్నప్పుడు మంగళగిరిలో హైవే మీద టైర్ లెవెల్కి ఉన్నాయి వాటర్, అసలు అవి కనపడట్లేదు. తమ్ముడు చెప్తున్నాడు, ముందెళ్తున్న కారు లాంటి అడ్డంగా తిరిగిపోయినాయి అంట. సో ప్రభు మనల్ని ప్రతి ఆపద నుండి తప్పిస్తున్నాడు కదా, మనల్ని ప్రభు ప్రతి అపాయం నుండి తప్పిస్తున్నాడు. ఇంత దూతల పరిచయం మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే వాళ్ళు ఎందుకు ఇంత పరిచయం చేస్తున్నారు తెలుసా? వారు ఎఫెసీ 3:11 సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము తెలుసుకుంటున్నారు, వారు తొంగి చూస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11 వచనం. మరి మనము దేవదూతలు సైతము ఆనందించే సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఏ రెవల్యూషన్ ఈ రాత్రి ప్రభు మాట్లాడతాడని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రభు చెప్పాలంటే దేని ద్వారా చెప్తాడు? సంఘం ద్వారానే చెప్తాడు. మరి ఎంతమంది ఉదయకాలం జూమ్కి రాకుండా నిద్రపోయి ఉంటారు ఈ రెవల్యూషన్ వినకుండా కదా? అంటే వాళ్ళకి అంత ఆసక్తి లేదు, కానీ దేవుని దూతలకు ఆసక్తి ఉంది. అంటే నా ఇంటి దగ్గర కూలివాండ్రకు సైతం అన్నం సమృద్ధిగా ఉన్నది అనేది అది బుద్ధి వచ్చినాకే అర్థమవుతుంది. బుద్ధి రానంత వరకు కూడా ఆహారాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. ఈరోజు మనము ఆహారాన్ని సమకూర్చుకోకపోతే సారం లేని దాన్ని నమ్ముకుంటాం, కానీ దానివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమి లేదు. అంచేత మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా ఉంచుతున్నాడు అనేది మీరు తెలుసుకోండి. మిమ్మల్ని కలవనివ్వడు, మీరు అపవిత్రతను జరిగిద్దామంటే జరగనివ్వడు. ఆయన ఈ ప్రత్యేకతను ఖచ్చితంగా మీలో కలిగిస్తాడు. ఎందుకంటే దానియేలు చెప్పినట్లుగా, సమూయేలు జీవితంలో జరిగినట్లుగా ఈ దినాల్లో ప్రవక్త కావాలి, ఈ దినాల్లో ప్రవచనం చెప్పాలి, ఈ దినాల్లో ప్రజలు మేల్కొల్పాలి అనంటే నువ్వు పవిత్రంగా ఉంటేనే నీతో మాట్లాడగలడు. కాబట్టి నీ పవిత్రత కొరకు ప్రభు సమస్తాన్ని మేలు కొరకే సమకూర్చి జరిగిస్తాడు. హగ్గై గ్రంథం ఆలోచించేయండి మీరు. వారు కొనసాగినప్పుడు దేవుడు వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నాడో లాస్ట్ థర్స్డే కాకినాడ మెసేజ్లో హగ్గై గ్రంథం 1వ అధ్యాయం నుండి మనం విన్నాం. సమయం ఇంకా రాలేదు అని చెప్పి యెహోవా మందిరాన్ని కట్టకుండా ఎవరైతే ఉన్నారో వారిలో ఉన్న అపవిత్రతను ప్రభు బయటపెట్టాడు. జకరియా గ్రంథం 3వ అధ్యాయం మీరు చదివితే అక్కడ రాయబడింది, వారిలో మలినం ఉంది అనే విషయాన్ని దేవుడు బయటపెట్టాడు. కాబట్టి మనం కొనసాగట్లేదంటే దేవుడే వెళ్ళనీయడండి, దేవుడే ఆపుతాడు. ఎంతవరకు ఆపుతాడంటే సంఖ్యాకాండంలో ఏముంది? ఆ మేఘం 2 దినములు నిలిచిందా, నిలిచే ఉండాలి. అది 2 నెలలు ఉందా, 2 నెలలు నిలిచే ఉండాలి. అది 1 సంవత్సరం ఉందా, 1 సంవత్సరం ఉండాలి. అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళడు. అక్కడ నువ్వు చేసుకోవాల్సిన శుద్ధి నువ్వు చేసుకోవాలి, అక్కడి నుంచి ముందుకెళ్తాను. ఇది సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో 21లో చెప్పాడు. పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేశారు. 22 దినములు గాని, 1 నెల గాని, ఏడాది గాని తడవు చేసి మందిరం మీద నిలిచినట్ల ఇశ్రాయేలీయులు ప్రయాణం చేయలేదు. దేవుడు కొనసాగినప్పుడు దేవుడే అడ్డుకుంటాడు, దేవుడే నిన్ను ఆపుతాడు. నువ్వు మళ్ళీ పరిశుద్ధతను నువ్వు మరలా సరి చేసుకున్నావా, మళ్ళీ ప్రభు నిన్ను మళ్ళీ నడిపిస్తాడు. సో ఇది ఎంతమందికి ప్రాక్టికల్గా అర్థమైందో నాకు తెలియదు. దేవుని పిల్లలు దీన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. ఫైనల్గా ఈ ఉదయం చెప్పిన వాక్యాన్ని మీరు ఇలా నమ్మకపోతే మీరు ఎవరిని అవమానిస్తున్నట్టు తెలుసా? 73వ కీర్తనలో చెప్పాడు, నీ కుమారుల వంశాన్ని నేను మోసపుచ్చినట్లే అన్నాడు. 15వ వచనం, నీ కుమారుల వంశాన్ని నేను మోసపుచ్చినట్లే ఇలాగు ముచ్చటింతునని నేను అనుకుని ఎడల. కాబట్టి దయచేసి ఈ ఉదయం చెప్పిన మెసేజ్కి వేరుగా దయచేసి మీరు ఎవరు ముచ్చటించవద్దు. అదేంటన్నా మనం ప్రత్యేకంగా ఉండాలి కానీ దేవుడే ప్రత్యేకంగా ఉంచుతాడు అంటాడు ఏంటన్నాడు? ఉంచుతాడు. మరి ఆయన పిల్లల్ని ఆయన ఉంచడా? ఉంచే దానిలో ఆయన ఏం చేస్తాడు?
నీ మేఘం కదలనీడు. మేఘం కదలకపోయినా కొంతమంది ముందుకెళ్ళి వస్తారు రారు? చెప్పండి. ఎందుకు వస్తారు మేఘం కదలకపోయినా? ఎందుకంటే చాలా మంది గమనిస్తున్నారు, మన ప్రయాణం ఎక్కడికి వెళ్ళట్లేదని గమనించేస్తున్నారు అని చెప్పి మేఘంతో మాట్లాడుతూ నువ్వు ఎక్కడే ఉండు, నేను కొంచెం ముందుకెళ్ళి వస్తానంటారు. మేఘాన్ని మనం కదిలించలేం. నీ రెవల్యూషన్ ఎక్కడ ఆగిపోయింది? నీ మెడిటేషన్ ఎక్కడ ఆగిపోయింది? నీ డివోషన్ ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి నీ మేఘం కదిలే వరకు నువ్వు కదలలేవు. నీ మేఘం కదలకపోవటానికి కారణం జరగాల్సింది ఒకటి ఉంది, అది జరిగించిన తర్వాతే మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ అయింది. కాబట్టి నాకు రెవల్యూషన్ వచ్చేస్తుంది, నేను పరిశుద్ధంగానే ఉన్నాను, అందరు నన్ను అపవిత్రంగా ఉన్నాను. వద్దు తమ్ముడు, అట్లా నువ్వు చెప్పొద్దు. ఇవన్నీ సంసోని ఆశాలను. ఏంటంటే గుండె మీద ఎంట్రుకలు పోయిన తర్వాత ఎగరేసినట్టు అట్లా ఎగరేయద్దు దయచేసి. ఏదో ఎగిరెగిరి చెప్పినంత మాత్రం చేత మన పరిశుద్ధత బయటికి తెలియదు అనుకోవద్దు. విషయం ఏంటంటే ఆయన మేఘం కదిలిస్తేనే మన రెవల్యూషన్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. కాబట్టి ప్రభువే మన లోతుకు నడిపించాలి అనండి అందరూ. పాడతారా? నడిపించు నానవ లోతైన జలములలో లోబడు వినా స్వరం విని లోతైన జలములలో నన్ను నడిపించి అని పాడుతున్నాడు కదా. అది లోకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు దోణి ఎక్కి యేసుప్రభు ఏమన్నారు? దోణెను లోతుకు నడిపించమన్నాడు. కాబట్టి మన రెవల్యూషన్ ని డీప్ కి ప్రభు తీసుకెళ్ళగలడు. ఎక్కడ ఏం చెప్తున్నాడు దయచేసి వినండి. ఇప్పుడు ఎక్కడైతే మనము ఇప్పుడు క్యాంప్ వేసుకున్నామో ఈ క్యాంప్ లో ప్రభు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీలు క్యాంప్ లో ఏం పెట్టాడు? ఆకాను తెచ్చి పడిపోయినది కొంచెం తెచ్చి పెట్టాడు. అది వాళ్ళు సరి చేసుకునేంతకాలం అక్కడి నుంచి వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. సంఖ్యాకాండం 12లో మిరియాము మోషేకు విరోధంగా మాట్లాడింది కదా. అప్పుడు ఏం జరిగింది? మీరు చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 15వ వచనం, మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు వెళ్ళలేదని ఉంది. కాబట్టి సరి చేసుకోవాల్సింది సరి చేసుకునేదాకా నీ క్యాంపు నువ్వు తీసి ఇంకో చోట వేసినా దేవుడు తెచ్చి మళ్ళీ వేసేస్తాడు. కాబట్టి ప్రజలకు ఏదో చూపించుకుందామని ముందుకెళ్లే ప్రయత్నం చేయొద్దు. ప్రభు నడిపిస్తేనే వెళ్ళండి. ప్రభు నడిపించడా? అరణ్యంలో చచ్చిపోవడానికి తీసుకొచ్చాడు అన్నారు వారు. నిజమా? అరణ్యంలో చచ్చిపోవడానికి తీసుకొచ్చాడా? వెళ్లే కదండి పాడేరేమని, నీ స్వాస్థ్యమైన కొండ మీద వారిని నీవేం చేస్తావు అన్నారు. ఏమన్నారు? 15వ అధ్యాయం నిర్గమకాండం 18లో నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలబెడతావు. 17 నీ స్వాస్థ్యమైన కొండ మీద నీవు నిలబెడతావు అని వీళ్ళే పాటలు పాడారు కదా. మళ్ళీ వెళ్ళే మోషేతో ఏమంటారు? అరణ్యంలో చచ్చిపోవడానికా మమ్మల్ని తీసుకొచ్చావు? ఐగుప్తులో సమాధులు లేవనా మమ్మల్ని తీసుకొచ్చావు? నిజం చెప్తాను, ఈ రెవల్యూషన్ దగ్గర ఆగిపోయేటట్టు దేవుడు తేలేదు, ఇంకా డీప్ కి తీసుకెళ్తాక తెచ్చాడు. అయితే ఇక్కడే నువ్వు ఎందుకు ఆగిపోయావంటే నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సింది నువ్వు కరెక్ట్ చేయట్లే. వాటిని సమర్థిస్తున్నావు, వాటిని సమర్థించొద్దు. నువ్వు అది సరి చేసుకునేంత వరకు దేవుడే అడ్డుబండుగా ఉంటాడు. అది నువ్వు సరి చేసుకున్నాక దేవుడే మళ్ళీ మూలరై అవుతాడు. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకు కావలసినవన్నిటిని ఆయన మనకు దయచేస్తున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఎలా ఉండాలో నీకు ప్రభు చెప్పలేదా? నువ్వు వేటిని పట్టించుకోవద్దానో ప్రభు నీతో మాట్లాడలేదు? ఇవన్నీ నీకు ఏది కావాలో భక్తికి వాటిని ఇచ్చాడు. వాటిని ఉపయోగించండి, వాటిలోంచి బయటికి రండి. నాకు తెలుసు అని మీరు అక్కడే ఉండద్దు. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ ప్రభు మన దృష్టికి తెచ్చిన ఈ 73వ కీర్తన వర్తమానాన్ని ప్రభు మనందరూ వినికిడిలో దీవించిన గాక. మనం ఎక్కడితో ఆగిపోకూడదు, సాగిపోవాలి. సో ప్రభు మిమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాను. ప్రభు ఆత్మ మీకు ఇచ్చిన ప్రత్యేకతను దయచేసి మీరు ముచ్చటించండి. వేరేగా ముచ్చటించొద్దు. ఆయన కుమారుల వంశాన్ని మీరు మోసపరచొద్దు. ఆయన కుమారులను మీరు ఘనపరచండి. ఆయన కుమారులు ఘనమైన వారు, వారి ప్రత్యేకతే. వారు ఎప్పటికీ ఇంకా అవిశ్వాసుల్లో ఎవ్వరు ఏమీ కలపలేరు, వారు కలవలేరు, అంతే. సో మన ప్రత్యేకత దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ప్రత్యేకతను బట్టి ప్రభు స్తోత్రం. ఈ తలంపులు ప్రభు మనందరం ఇంట్లో దీవించింది. ఆమేన్. నిన్న ఉదయకాలం మందు చిన్న సాక్ష్యం చెప్తానండి. నేను ఉదయకాలం మందు నేను వాక్యం చదువుతున్నప్పుడు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో
మృతుల్లో నుండి యేసుక్రీస్తు లేచుట వలన జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగుటగా అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారిన స్వాస్థ్యం కలుగుటగా తన విశేష కనికరం చేత మనల్ని తిరిగి జన్మింపజేసిన అనే వచనం దగ్గర ఆగి, ఆ వచనం దగ్గర ఎందుకనో తన విశేష కనికరం, నువ్వు ఎంత విశేష కనికరం మా పట్ల చూపించావు ప్రభా, నన్ను తిరిగి జన్మింపజేసావు అని ఆ విషయాన్ని ధ్యానం చేస్తున్నాను. ఒకసారి సేవకులతో మాట్లాడావుగా, సేవకుల ద్వారా ఎంత లోతు నుంచి నన్ను విడిపించావో నాకు నేర్పించమని నేను ఉదయం నుంచి అదే విషయాన్ని ధ్యానం చేస్తుంటే నిన్న వెంటపాడు మెసేజ్ కానీ రాత్రి ఆ దేవర్లో వచ్చిన మెసేజ్ కానీ, దేవర్లో కూడా దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. నిజంగా యాకోబు పత్రిక 1 అధ్యాయం 18వ వచనం నుంచి సంకల్ప ప్రకారం నిన్ను కన్నాను అన్న విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు చాలా ఈ ఉదయకాలం మంది మెసేజ్ తో ఫుల్ గా దేవుడు ఆ, నిజంగా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన విశేష కనికరాన్ని నిజంగా ఎందుకు నన్ను తిరిగి జన్మం చేశాడు చాలా స్పష్టంగా ఈ వర్తమానం ద్వారా దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. 73వ కీర్తన ద్వారా దేవుడు ఆ, అద్భుతమైన వర్తమానం ఇచ్చారు. కాబట్టి ఈ వర్తమానం మరొకసారి వినండి. ఎవరైనా రాత్రి యాకోబు పత్రికలో నుంచి, నిన్న పేతురు పత్రిక నుంచి మాట్లాడారు దేవర్లో. అది దానికి మొదటి అధ్యాయంలోంచి అక్కడి నుంచి తిరిగి యాకోబు పత్రికలో మొదటి నన్ను బర్త్డేలో కూడా అదే చెప్పారన్న. అవునండి, నేను అతనికి తండ్రిని అయ్యుందును అనే మాటలో నుంచి మాట్లాడాడు దేవుడు. అక్కడ కూడా అదే అది మాట్లాడారు. కూడా వినొచ్చు. అవునండి, ఈ విషయాలన్నీ కూడా నిన్న నేను అది ధ్యానం చేస్తున్నప్పుడు, నేను మీ జూమ్ మీటింగ్ అయిన తర్వాత నేను నీ విశేష కనికరం నాకు చూపించు, నువ్వు నన్ను ఎందుకు మరలా జన్మింప చేసావు అని నేను అడిగినప్పుడు, నిజంగా ఈ విషయాలన్నీ మాట్లాడినప్పుడు మీరు సోమవారం చెప్పారు కదా, సోమవారం నిడదవోలు బైబిల్ స్టడీలో మాట్లాడినప్పుడు నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. ఈ ప్రతి వచ్చిన దగ్గర ఆగి మాట్లాడుతున్నప్పుడు నిన్నైతే నాతో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడాడు. అందుని బట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రస్తుతం వస్తున్నటువంటి రెవల్యూషన్ నుంచి వాక్యాన్ని వస్తున్నటువంటి మెసేజ్ ని మరొకసారి మనం ధ్యానం చేస్తే ప్రభు మనతో ఎంత స్పష్టంగా మాట్లాడతాడో నేను నిజంగా గ్రహించాను. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఇంత ఉన్నతమైనటువంటి పరిచయలో నన్ను ఉంచి మరి దేవుని యొక్క ప్రేమను నా ఏళ్ళ కనపరుస్తున్నందుకు ప్రభుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రేష్టమైన వర్తమానాలు అందిస్తున్నా దేవుని సేవకులు పూర్వపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే ఈ వారంలో జరిగే పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. శనివారం మంగళగిరిలో, అలాగే ఈ రోజు రాజమండ్రి, కాకినాడలో జరిగే పరిచయాల కొరకు, నెక్స్ట్ వీక్ మందిర ప్రతిష్ట, అలాగే వన్ డే కాన్ఫరెన్స్ ప్రార్థనా కూడిక కొరకు, కాన్ఫరెన్స్ కొరకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ, ఈ సమయాన్ని ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు వినియోగించుకుని ముగింపు ప్రార్థన చేయవలసి కోరుతున్నాను. వందనాలు బ్రదర్. ప్రార్థన చేయమంటారు. వందనాలు. వందనాలు బ్రదర్, చేయండి. పరిశుద్ర మహోన్నతుడ, ఆశ్చర్యకరుడ, స్తోత్రం తండ్రి, ఆలోచనకర్త, స్తోత్రం తండ్రి. నాయన మహిమోన్నతుడ, మృత్యుంజయుడ, కరుణమేడ, కృపమేడ, దయమేడ, సర్వశక్తిమంతుడ, నీతిమంతుడ, నిర్మలాత్ముడ తండ్రి, ఈ ఉదయాన ప్రభువా నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆయన దైవ సేవకుడి ద్వారా ప్రభువా మీ పరిశుద్ధాత్మతో నింపబడి, మీ ఆత్మ ద్వారా నడిపించబడి ప్రభువా, ఎవరికి ఏ వాక్యం ఆదరణ ఇస్తుందో, ఎవరికి ఏ వాక్యం హెచ్చరిక ఇస్తుందో అది సూటిగా మీరు ప్రతి ఒక్కరితోటి మాట్లాడారు ప్రభువా. ఈ రోజు ఎవరైతే జూమ్ లో నాయన జాయిన్ అయ్యి వారు విన్నారో వారందరూ కూడా మీ యొక్క అభిషేక్తుడి ద్వారా నాయన అందరూ కూడా ఆదరించబడ్డారు, హెచ్చరించబడ్డారు అని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం ప్రభా. తండ్రి, అవును ప్రభా, ఈ లోకంలో ప్రభా సామెత ప్రకారంగా ధనం మూలం మిదం జగత్ అన్నట్టుగా ధనంతోటే ఉంటుంది, ధనంతోటే అంత శాశ్వతం అని అనుకుంటారు ప్రభా. కానీ నీవు ఇచ్చే ప్రేమ, నీవిచ్చే కృప, నీవిచ్చే నాయన ఆ ఒక విశ్రాంతి అనేది నిజమైన ధనమని, అది నిజమైన శాశ్వతమైన నీ యొక్క ప్రేమని ప్రభా అందరూ గ్రహించి ప్రభా మీ మహిమార్థం జీవించిన గొప్ప కృప దయచేయండి తండ్రి. తండ్రి, ఈ రీతిగా ప్రభా ఆయన పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యతో నాయన ప్రతిరోజు జూమ్ ద్వారా, ఈ హోప్ మీటింగ్ ద్వారా నిజమైన నిరీక్షణ కలిగిస్తున్నారు ప్రభా మా జీవితంలో. ప్రభా ఆయన మీరు ఆకడ సమీపిస్తుండగా ప్రభా, అవును ప్రభా, ప్రతిరోజు కూడా మేము పరిశుద్ధంగా జీవించాలి, శరీరాన్ని నిర్ధకం చేయాలి. ఆయన
మిమ్మల్ని ఆత్మతోటి సత్యంతోటో ఆరాధించాలి ప్రభా. కేవలం మా నోటితోటో మా పెదాలతోటో కాకుండా ప్రభా, హృదయాంతరంగంలో ప్రభా ప్రతి క్షణం ప్రభా మీరు చూస్తున్నారు మమ్మల్ని అనే ఒక్క కాన్షియస్నెస్ తోటి ప్రభా మేము తప్పకుండా మీకు మహిమకరంగా ఇతరులకు ఆశీర్వాదంగా మమ్మల్ని మారుస్తారని తండ్రి, ఈ రీతిగానైనా ప్రభా మీరు మీ యొక్క దైవ సేవకుల ద్వారా మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆయన్ని మీరు మీ యొక్క ఆత్మతోటి నింపి నాయన బ్రదర్ అనూప్ గారు ఇచ్చిన సాక్ష్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఆయన ఎంతగా ఆదరణ పొందితే ఆ సాక్ష్యం చెప్తారు ప్రభా. అలాగే ప్రభా మా ప్రతి ఒక్కరితోటూ మీరు ఆయన ప్రత్యేక రీతిగా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వేలాది వందనాలు ప్రభా. ఆయన మా కొరకే ప్రాణం పెట్టి అంతగా ప్రేమించి ప్రభా తిరిగి మళ్ళీ మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో ఉంటానని సెలవిచ్చిన ప్రకారంగా మా అందరితోటి నిత్యము ఉంటూ మమ్మల్ని ఆదరిస్తూ ప్రేమిస్తూ ఈ వాక్యాన్ని అందిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. విన్న వాక్యము వ్యర్థమవ్వకుండా ప్రభా ప్రతిదీ కూడా మేము ఆచరణలో పెట్టి మీ మహిమార్థం జీవించి ప్రభా మీ యొక్క కృపకి పాత్రలకు సహాయం అనుగ్రహించండి నాయన. ఎల్లవేళలా ప్రభా నాయన మీ పిలుపుకి లోబడుతూ నాయన లోతైన జలములలో వినబడు స్వరము అన్నట్టుగా ప్రభా మీ యొక్క స్వరము ఎంతో అమూల్యమైనది ప్రభా. ఇట్స్ జస్ట్ లైక్ ఎ స్టిల్ వాయిస్ లార్డ్. Whoever listens to that still voice, they need to be prepared to listen to that still voice. Never they will able to hear that voice where there is a hindrance, oh Lord. There should be rest in our soul and mind and body, oh Lord. Then only we could able to hear that still voice, Lord. అందుకే ప్రభువా ఆ చిన్న స్వరాన్ని మేము వినడానికి మా చెవులను, మా ఆత్మలను, మా యొక్క శరీరాన్ని ప్రభువా మీరే ప్రతి ఉదయకాలమును సిద్ధపరుస్తూ మమ్మల్ని నూతన జీవం ఇస్తూ నూతన జీవితాన్ని ఇస్తూ ప్రతిరోజు ప్రభా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. నాయన మీరు అక్కడ సమీపిస్తుండగా ప్రభా మేమందరం కూడా సిద్ధపాటు మరొకసారి మీరు సహాయం చేయమని, మీరే ఇలాగా కొనసాగించమని, ఈ విశ్వాస యాత్రలో మీరే ముందుండి మమ్మల్ని నడిపించమని, మీరే మహిమ పొందమని, విన్న వాక్యాన్ని మరొకసారి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇంకా బర్నబాస్ గారిని ఇంకా ఆశీర్వదించి ఇంకా అనేకులకి ఆశీర్వదకరంగా మార్చమని, ఇంకా అనేకులు నాలాంటి అన్యజనులు ఎవరైతే అన్బిలీవర్స్ ఉన్నారో బిలీవర్స్ అవుతున్నారో, ఆ బిలీవర్స్ అయిన వాళ్ళు ఎప్పటికీ ఇంకా అన్బిలీవర్స్ అవ్వరు ప్రభు. అది విశ్వాసులు ఒక్కసారి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అవిశ్వాసులుగా మారని మీరు ఈ రోజు సెలవిచ్చారు ప్రభా. వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్న ప్రభా. ఇంకా అనేకులు ప్రభా మీ నామం ఎరగక ఇంకా ఇంకా రిమోట్ ఏరియాస్ లో ఎంతో మంది ఉన్నారు ప్రభా. నా పేరే తెలియని ప్రజలు అనేకులు ఉన్నారు, మీరు వెళ్తారా వాళ్ళు ప్రకటింపక అనే పాట ప్రకారంగా ప్రభా ఇంకా అనేకులకి బ్రదర్ బర్నబాస్ గారు యూట్యూబ్ ద్వారానో ఇంకా అనేక మాధ్యమాల ద్వారానో సోషల్ మీడియా ద్వారానో ఇంకా అనేకులకి రీచ్ అయ్యి వాళ్ళు సత్య సువార్తను తెలుసుకొని మీరే నిజమైన దేవుడని తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మీ మార్గంలో నడవడానికి కృప దయచేయమని, మీరే మహిమ పొందమని, మీరే ఘనత పొందమని ఈ చిన్న ప్రార్థన నా ప్రియుడు రక్షకుడైన అతి శ్రేష్టమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు శ్రీనివాస్ కుమార్ గారికి, కూడికలో ఇప్పటి వరకు నిలిచి ఉన్న దేవుని సేవకులకు ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేస్తున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. 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 అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.